బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సక్సెస్ సినిమాలను సాధించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం లేదు. ప్రజెంట్ తెలుగు హీరోల హవా ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరోలు ఎలాంటి సినిమాలు చేయాలి అనే విషయం మీద వాళ్ళకి సరైన క్లారిటీ రావడం లేదు. అందువల్లే వాళ్ళు చేసిన సినిమాలు చేసినట్టుగా డిజాస్టర్ అవుతున్నాయి. రీసెంట్ గా దురంధర్ మూవీతో భారీ సక్సెస్ ని అందుకున్నప్పటికీ దాని తర్వాత మరో సక్సెస్ అయితే దక్కడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ పీకల లోతుల్లో కష్టాల్లో పడిపోయిందనే చెప్పాలి. బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా అక్కడున్న హీరోలతో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. కారణం ఏంటంటే తెలుగు హీరోలతో సినిమాలను చేస్తే వాళ్ళకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని బాలీవుడ్ హీరోల కంటే ఇప్పుడు తెలుగు హీరోల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయిందని భావిస్తున్నారు. కాబట్టే మన హీరోల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సంజీలీలా బన్సాలి సైతం అల్లు అర్జున్ ను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రజెంట్ అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అఫీషియల్ గా కూడా ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ రెండు పూర్తయిన తర్వాత సంజలీలా బన్సాలి డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లోనే ఈ సినిమాని తీస్తారట. వీళ్ళు ఎలాంటి కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే అల్లు అర్జున్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ్ అండ్ బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుంటున్నాడు. ఎందుకని తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం లేదు, ఆయనతో సినిమాలు చేయగలిగే కెపాసిటీ ఉన్న డైరెక్టర్లు తెలుగులో లేరా అని అంటూ కొంతమంది సినిమా మేధావులు అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.